ఈ పునరుత్థాన దినమున పరిశుద్ధ లేఖనముల నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానించారా. ఈ యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి మరి పునరుత్థాన దినం తర్వాత మరి మూడవ వారముగా మన వాక్యాన్ని జరుపుకుంటున్నాము. గత వారం సెకండ్ వీక్ అయింది. ఈ రోజున మరి వాక్యానికి యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగుగా ఉన్నారనే మాటను మనం హెడ్డింగ్ గా పెట్టుకుంటున్నాం. ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని లోకానికి వెలుగుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మరి లోకానికి వెలుగుగా ఉన్నప్పుడు మనమేమవుతాము? ఆ వెలుగును స్వీకరించిన మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. వీఆర్ ఆల్సో ఎన్లైటెడ్, మనం కూడా వెలిగించబడాలి. బికాస్ హీస్ లైట్ వీఆర్ ఎన్లైటెడ్, మనం కూడా వెలిగించబడాలి. ఇంతకుముందు మనం చూసాము, దేవుడి కంటే కొంచెం తక్కువగా దేవుడు మనల్ని నిర్మించాడు. He created us little smaller than Jesus, or little smaller than God. దేవుడి కంటే కొంచెం తక్కువగా మనం సృజించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కదా 60వ అధ్యాయము 15 వచ్చిన మొట్టమొదటి వచ్చిన చదివిన తర్వాత 15, 16, 15 చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, రైట్. ఇక్కడ గమనించాలి ప్రేరా. Arise and shine, for your light has come. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తెరేచి వెళ్ళము. దేవుడు మనకి లైట్ ఇచ్చాడు, వెలుగిచ్చాడు. ఆ వెలుగులో మనం ఉండాలనేది దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మన ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ప్రేరా 15 వచ్చి చదవండి. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బాహుజనములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము యాకోబు దేవుడగు నీ విమోచకుడని నీకు తెలియనట్లు త్రాగెదవు. నేను ఇతనికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుములకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇతడి రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికారులుగాను నీతిని నీకు విస్తారణ అధికారులుగా నియమించుచున్నాను. చదమ్మా. ఎక్కను నీ దేశమున బలాత్కారమున మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అన్నమాట వినబడదు, నాశనం అన్నమాట గాని వినబడదు. రక్షణే నీకు ప్రకారముగాను ప్రఖ్యాతియే నీ గుమ్మమున నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుడి ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీవు వెలిగించుటకై చంద్రుడికను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఆమె చెప్పిన హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట తెలియచేస్తున్నాడు ప్రేరా. దేవుడు మనకి నిత్యము వెలుగుగా ఉంటాడు. దేవుని పట్టణంలో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన. హల్లెలూయా. 20వ వచనం, నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు. ఎవరు మన సూర్యుడు? యేసుక్రీస్తు వారు మనకి నీతి సూర్యుడిగా ఉన్నాడు. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఈ రోజున మనము వాక్య భాగాన్ని లైట్ ఆఫ్ ద వరల్డ్, గాడ్ ఈజ్ లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగుగా ఉన్నాడు. నీ జీవితంలో నిత్య వెలుగుగా ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జనులందరూ నీతిమంతులై ఉందరు, నన్ను నేను మహిమపరుచుకుంటున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. చదవండి 2వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును,
ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. వారిలో ఒంటరి అయినా వాడు 10,000 అగును. ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమే అగును. బలమైన జనమే అగును. లెమ్మోదేయ పిల్లమునితో వెలుగువా తీయోనాలి. హల్లెలూయా. 60వ అధ్యాయము 1వ వచనం చెప్తున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. లేదా గమనించండి, అరైజ్ అండ్ షైన్. లెగవాలి. దేవుని మనం కూర్చున్న స్థానం నుంచి లెగవాలి. దేవుడు చేయమన్న పని నువ్వు చేయాలి. దేవుని చేతిలో వాడబడే పాత్రగా నువ్వు ఉండాలి. అప్పుడు నీకు వెలుగు వస్తుంది. చీకటి చీకటిగా ఉండదు. నువ్వు అడిగితే ఎవరైనా పైసలు ఇవ్వకుండా ఉండరు, ముఖం తిప్పరు. మనం దేవుని పని చేస్తుంటే when we are fulfilling his word, when we are fulfilling his works, ఆయన పనిని మనం చేస్తే God will solve our desires. మన పనుల్ని ఆయన తీర్చివేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఆ విషయంలో? మనం దేవుని పని చేస్తే when we are doing his work, God will do for us. దేవుడు మన కొరకు చేస్తాడు. when we are keep quiet for God's work, మన దేవుని పని కొరకు నెమ్మదిగా కూర్చుంటే దేవుడు కూడా నీకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? నిమ్మలంగా కూర్చుంటాడు. ఈ దేవుని సన్నిధిలో అరైజ్ అండ్ షైన్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ and the glory of the Lord has risen upon you. For behold, darkness shall cover the earth, and the thick darkness and the people, but the Lord will arise upon you. కదమ్మా 2 చదవండి. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ, దేవుని మహిమ మనకు కనబడతా ఉంటది. ద లైట్ హ్యాస్ కమ్ టు us. చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. You can see his light. ఆయన యొక్క వెలుగు, ఇట్ ఈస్ మార్వెలస్ లైట్. ఆశ్చర్యకరమైన వెలుగని దేవుడు తెలియజేస్తున్నాడు. We should see his light because his light is the marvelous light. ఇంకొక మాట మనం చూస్తున్నాం. కీర్తనలు 36వ అధ్యాయం. కీర్తనలు 36 చదవండి. somebody read Psalms 36 verse 5. 36 కీర్తనలు 36:5 వచనం కరెక్ట్ చదవా. యెహోవా నీ కృపాకాశమునంటుచున్నది, నీ సత్య సంగత్వం అంతరిక్షం అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను నీ కృప ఎంతో అమూల్యమైనది. చదమ్మా. రైట్. నీ మంత్రం యొక్క సమృద్ధి వలన. ఎక్కడుంది మంత్రం యొక్క సమృద్ధి? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? ఒక గుప్పిడి బియ్యం తీస్తున్నాం. ఎంతమంది తీస్తున్నారమ్మా గుప్పిడి బియ్యం? రైట్. 1 2 3 4 రైట్. ఒక గుప్పిడి బియ్యం తీసి ఎసట్లో ఆ పాత్రలో వేసిన బియ్యం ఏం చేస్తున్నాము? ఒక గుప్పిడి బియ్యం తీస్తున్నాం. తీసి ఎక్కడ తీసుకొస్తున్నాము? ఎక్కడ తీసుకొస్తున్నాం? దేవుని మందిరానికి. అది దేవుని మందిరం యొక్క సమృద్ధి. ఇక్కడ పాస్టర్ గారు ఒక ప్రకటన చేస్తున్నాడు. అమ్మా, ఒక క్రిపుల్లో వెళ్తున్నాడు, మీరు సహాయం చేయండి. అదేంటి? దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి. మీరు దేవుని కొరకు మీరు భోజనాలు సిద్ధం చేయండి. అదేంటి? దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి కదా. మేము అక్కడ నీ మందిరం యొక్క 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుదురు. ఎంత చక్కని మాట్లాడారా. దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. చదమ్మా.
నీ ఆనంద ప్రవాహంలో నీవు వారికి త్రాగించుచున్నావు. 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు. ఆమె ఈ రోజున మనం చూస్తున్నాము ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుని యొక్క వెలుగు లోకానికి. దేవుని యొక్క వాక్యము ద వర్డ్ ఈస్ లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ వాక్యము లోకానికి వెలుగు. నీ యొద్ద జీవపు ఓట కలదు. లేదా జీవపు ఓటైన దేవుని విడిచిపెట్టి లోకాన్ని మనము ప్రేమిస్తున్నాం, స్నేహిస్తున్నాం కదా. ఇక్కడ దేవుని సమృద్ధి, దేవుని యొక్క మందిరం సమృద్ధిని మనం చూడాలి. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. హల్లెలూయా. దేవుని సన్నిధికి కొంతమంది నా మాట నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా నువ్వు దేవుని సన్నిధి సమృద్ధి నువ్వు పొందుకోలేవు. మరలా ఏమని చెప్తాము మనము? దేవునికి ఇచ్చే విషయంలో కూడా కొదువు చేస్తాం. దేవునికి ఇవ్వాల్సింది ఖచ్చితంగా దేవునికి అది నీది కాదు. దేవుని దగ్గర మనము దొంగిలించకూడదు. అట్లా చేయకుండా సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నెలొచ్చేసరికి మళ్ళీ అప్పు, నెలొచ్చేసరికి అప్పు అయిపోతుంది. ఎక్కడవుతుంది? ఇక్కడ నీ ఆయన జీవపు ఊట మనం నమ్మాలి. ఇక్కడ నమ్మితే జీవపు ఓటని మనం చూడగలుగుతాం. వీ కెన్ సీ. మనం చూసాం, మనకు తెలుసు మాట. మరి హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు ఇతిహాసం అవసరం లేదు. హామాను ఏం చేశాడు? మొర్దెకైని ఉరి చేయాలని ఆ యొక్క ఉరికంబం పెట్టాడు ఇంటి ముందు. అదే ఉరికంబం మీద హామాను ఉరి తీయబడ్డాడు. మొర్దెకై మంత్రి అయిపోయాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతుంది? హామానేమో యూదులకి వ్యతిరేకంగా క్రియలు చేస్తున్నాడు. మొర్దెకై దేవుని బిడ్డలకు అనుకూలంగా ఉపవాసం ఉండి దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడ్డప్పుడు బాధ అనిపించింది దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఉదాహరణకి నువ్వు దేవుని సన్నిధికి ఇప్పుడు ఒక పెన్నులు తీసుకొస్తామని తీర్మానం చేస్తావు అనుకో, వేరే వాళ్ళు నవ్వారు అనుకో, అరే పెన్నులు ఏం తీసుకొస్తారు ఇవన్నీ నవ్వారు అనుకో, నవ్వితే వాళ్ళని నాపచేనే పండుతుంది. అర్థమైందా? హల్లెలూయా. నీవు తీసుకురాలేకుండా వేరే వాళ్ళని మనం ఏం చేస్తాము? తృణీకరిస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి? మనము దేవుని పని కొరకు తీసుకొచ్చే వాళ్ళు మనం ఏం చేయాలి? ఆనర్ చేయాలి. హల్లెలూయా. అది దేవునికి సమృద్ధి. దేవుని మందిరం యొక్క సమృద్ధిని ఎప్పుడైతే దేవుని సన్నిధికి తీసుకొస్తావో దేవుని యొక్క సమృద్ధిని, జీవపు ఓటని నువ్వు పొందుకుంటావు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:3-6. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము త్వరగా తీయాలి. 2 కొరింథియన్స్ 4వ అధ్యాయము 3వ వచనం. కరెక్టేనా? రైట్, కరెక్ట్. మా సువార్త మరుగు చేయబడిన ఎడల మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించిన వారి విషయంలోనే మరుగు చేయబడినది దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుడి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేస్తుంది. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మనము వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ప్లారా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకు అర్థం కావచ్చు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి, అంటే ఈ యుగ సంబంధమైన దేవత ఒకటి విశ్వాసులైన వారికి వెలుగు కలిగిస్తుంది, అవిశ్వాసులైన వారికి గుడ్డితనము కలిగిస్తారు. ఇది దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి ఏం చేస్తుందంటండి? మన నేత్రాలకి they are become blind. Though they have the eyes, they are unable to see. వారికి నేత్రాలు ఉండి కూడా వారు చూడలేకపోతారు. ఎందుకంటే వారి యొక్క క్రియ కదా. ఈ యుగ సంబంధం దేవత ఏం చేస్తుందంటే ఏదైనా సరే ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు వెంటనే ఏం చేస్తుంది?
కాళ్ళు చేతులకి కట్లు కట్టించుకోపో. ఆ దేవత ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగిస్తారు. దేవునికి ఇచ్చే విషయంలో ఎవరు దేవునికి రావచ్చు, దేవుని మందిరానికి రాకుండా డుమ్మా కొట్టి మళ్ళీ ఏం చేస్తాము? దేవుడు మాకేమి మేలు చేయలేదు. అమ్మ, దేవుని సన్నిధికి యథార్థంగా వచ్చినప్పుడు, దేవునికి యథార్థంగా ఇచ్చినప్పుడు ఎంతమంది ఆశ్రయించబడుతున్నారు చెప్పండి? హల్లెలూయా. అక్కడ ఏమైనా పొరపాటు ఉందా? అక్కడ ఏం పొరపాటు లేదు. నా మటుకి నేను సాక్ష్యం చెప్పగలుగుతా ఖచ్చితంగా. యథార్థంగా దేవుని సన్నిధికి ఉంటే, నేను ఒక మాట కొన్నిసార్లు ఏదైనా సరే ప్రార్థనకి మాట చెప్పి నేను రాలేకపోతే నేను ఎట్టైనా ప్రయత్నం చేసి మనం రావడానికి ప్రయత్నం చేస్తాను. ఆమె చెప్పండి హల్లెలూయా. కొంచెం ఆలస్యమైన రావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకక్కడ ఎవరి సమృద్ధి? అది దేవుని సహవాసము. ఇప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత అట్టి వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిస్తారు. వాళ్ళు కన్నులుండి చూడలేకపోతారు కదండి, కన్నులుండి చూడలేకపోతారు. సో కనుక మనం దేవుని చూసేటువంటి ఆత్మీయ నేత్రాలు కావాలి. We must have the spiritual eyes. ఈ ఆత్మీయ నేత్రాలు కలిగిన వారు they can see even if they are facing the problem. వాళ్ళ ముందు సమస్య వస్తుంటే, సమస్య వస్తుంది నీకు అని, సమస్య రాబోతుందని దేవుడు వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. చదవండి అక్కడ, చదవండి. అది అంధకారములో నుండి 5వ వచనంలో వెలుగు ప్రకాశించును గాని కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయంలో మా హృదయంలో ప్రకాశించెను. ఇప్పుడు నీకు రేపటి మీద ఒక సమస్య రాబోతుందంటే దేవుడు ఇప్పుడే నీకు తెలియజేస్తా ఉంటాడు. గాడ్ విల్ మేక్ యూ సైన్. నీకు ఒక గుర్తు చెప్తా ఉంటాడు, నీకు ఒక సమస్య రాబోతుందని. సమస్య వచ్చినప్పటికి కూడా దాన్ని తప్పించుకునే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అది దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క వెలుగుని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటున్నా. somebody read John Gospel chapter 9 verse 1 onwards. చదువురా. ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యుడు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడు చేసిన అడగగా యేసు, వీడైనను వీరి కన్నవాడైన పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపట్టుకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ఆమె చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు మనకి డౌట్ వస్తారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మార్గంలో పోయేటువంటి వారు ఒక పుట్టి గుడ్డివాడిని తీసుకొచ్చారు. బై బర్త్ హి వాజ్ బ్లైండ్. పుట్టి గుడ్డివాడిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చాడు. వాడు కూడా వీడు పుట్టి గుడ్డివాడిగా పుడతానికి హూ ఇస్ ద రీజన్? ఎవరు కారణము? అక్కడ అడుగుతున్నారు, రబీ హూ సిన్డ్ దిస్ మ్యాన్ ఆర్ హిస్ పేరెంట్స్? ఈయన తప్పు చేశాడా అయితే వీళ్ళ తల్లిదండ్రులు తప్పు చేశారా? యేసుక్రీస్తు వారు జవాబిస్తున్నాడు 4వ వచనంలో. ఏమన్నాడమ్మా? పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము. అది అంటే పగలున్నంత వరకు అంటే ఏంటి? ఇప్పుడు చీకటి రోజులు రాబోతున్నాయి. వెన్ ద డార్క్ డేస్ కమ్ we are unable to do anything. మనం ఏం చేయలేం. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు చేయాలి అంటే సమయం ఉండగానే. నన్ను మీరు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవట్లేదు కదా అమ్మ. మీరు ఈ నెలలో మీరు చేయాలి, ఈ నెలలో మీరు చేయనప్పుడు ఏం తప్పుంది? అదే ఉన్నా సమయం ఉన్నప్పుడే మీరేం చేయాలి? ఆ పని చెయ్యాలి. అమ్మా, పిల్లలకి మీరు ఈ విధంగా గిఫ్ట్లు తీసుకురావాలి, అదని తప్ప? నన్ను పంపిన వారి క్రియలు పగలున్నంత వరకు చేయుచుండవలెను. చదమ్మా. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరు పని చేయలేరు. రాత్రి అంటే ఇప్పుడు కొన్ని రోజులు ఇంకా సేవ చేసే పని ఉండదు. పాస్టర్ గారు ఇక్కడ సజెస్ట్ నడిపించే పని ఉండదు. మీరు భోజనాలు ఉండే పని ఉండదు. లాక్డౌన్ వచ్చింది, మేము ఏమైనా చేసావా? ఏం చేయలేదు. వీఆర్ నాట్ డన్ ఎనీథింగ్. ఆ రోజు రాబోతుంది. when the time comes we are unable to do anything. ఆరో వచనం చదవండి. 5 5 5
నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెలుగునని చెప్పాను. ఆ విధంగా చెప్పి నేల మీద ఉమ్మ వేసి ఉమ్మితో బురద చేసి ఇక్కడ ఒక విషయం గమనించండి. దేవుడు మన జీవితంలో ఎప్పుడు క్రియ చేస్తాడు? నేను ఇంకొక 5 minutes లో ముగించబోతున్నాను. అయ్యా అందరూ కూడా ఆమె చెప్పండి హల్లెలూయా. లాజరు సమాధి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసుక్రీస్తు వారు వచ్చి ఇప్పుడు ఉదాహరణకి, తండ్రి నువ్వు నా మరణం ఎప్పుడు ఆలకిస్తున్నావు, ఈ సమయంలో లాజర్ని ఏం చేయాలి? తిరిగి లేపు, వీళ్ళందరూ చూస్తున్నట్లుగా చెప్పాడు. దానికంటే ముందేం చెప్పాడు? ఈ రాత్రిని తీసేయమని చెప్పాడా? అమ్మ అందరికి అర్థమవుతుంది కదా. సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ముందే లాజరు బయటికి రమ్మన్నాడా? అందులో ఏమన్నాడు? అందరు చెప్పండి, ఏమన్నాడు? రాత్రిని తీసేయమని చెప్పాడు. అంటే దేవుని ప్రార్థన రాత్రి కూడా తీసేయలేదా? తీసేస్తాది. కానీ ఇక్కడ మనము కూడా విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి? రాత్రిని తీసివేయాలి. దేవుడి క్రియ చేయాలంటే, చనిపోయిన వ్యక్తి బతకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా రాత్రిని తీసివేయాలి. రాత్రిని తీసివేయడం అంటే ఏంటి? దేవుని పని మనము, దేవుడు చెప్పిన పని మనము. యేసుప్రభు ఏమన్నాడు? సమాధి మీద రాత్రి తొలగించుడి చెప్పాడా? వాళ్ళు ఏమన్నారు? ప్రభు నువ్వు చేయి ప్రార్థన, ఈ రాత్రి కూడా నువ్వు ప్రార్థన ద్వారా తొలగించన్నారా? ఏమన్నాడు? వెంటనే వాడు రాత్రిని తొలగించారు. ఆ పని నువ్వు చేయాలి. దేవుడు చెప్పిన పని ఏంటంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవుడు చెప్పాడా లేదా దేవుని మందిరానికి రామని? దేవుని కొరకు నువ్వు ఇవ్వాలి. దేవుడు చెప్పాడా లేదా? దేవునికి లోబడాలి. చెప్పాడా లేదా? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తే అప్పుడు నీ కోరికని దేవుడు నెరవేరుస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇప్పుడు ఒక గుడ్డివాడుగా తీసుకొస్తే ఆయన ఉమ్మ వేశాడు. ఉమ్మ వేస్తే బురద అయిపోయింది. ఆ బురద రాశాడు. నువ్వు సిలోయం కోనేటిలో పోయి కడుక్కోమన్నాడు. ఆయన చేయబెడితే స్వస్థపడలేడా? పడతాడు. అక్కడ ఏం క్రియ జరగాలి. ఎవరైతే ఆ గుడ్డివాడిగా వచ్చాడో అతనిలో విశ్వాసం కలగాలి. చదవనా ఏమన్నా అక్కడ 6వ వచనం. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడిని అంతకు ముందు తెలిసిన వారును వీడు కూర్చొని భిక్ష పెట్టుకున్న వాడు కాడా అని మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పోసి నీవు సిలోయమని కోనేటిలోకి వెళ్లి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్లి కడుక్కొని చూపు పొందితిని. వారు ఆయన ఎక్కడ ఉన్నాడని అడగగా వాడు నేను ఎరుగున్నాను. ఆమె చెప్పిన హల్లెలూయా. కొన్నిసార్లు మనము యేసు ప్రభు చెప్పిన మాటకి లోబడాలి. సిలోయమని కోనేటిలో పోయి కడుక్కోమన్నప్పుడు ఈయన లోబడ్డాడు. And he is obeyed. His eyes are open. He can see. ఆయన చూడగలుగుతున్నాడు. Is able to see. ఆయన చూడగలుగుతున్నాడు. ఆయన చెప్తున్నాడు నేను చూడగలుగుతున్నానని. ఆమె చెప్పిన హల్లెలూయా. చీకట్లో ఉన్నటువంటి మనము గొప్ప వెలుగును చూడాలి. We have to see his light. His light is marvelous light. ఆయన వెలుగు మరి మార్వెలస్ అని ఆశ్చర్యకరమైన వెలుగు. When you see him, when you obey him, when you are obey his commandment, ఆయన ఆజ్ఞకి లోబడితే, రాయి తీసేమన్నప్పుడు తీసేస్తే నీకేం జరుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఓకే, లాజరు బయటకు వస్తాడని. బురద రాసుకోమన్నప్పుడు రాసుకుంటే ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతాడు. నీ జీవితంలో విశ్వాసం కలగడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అలాంటి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించను గాక. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ నామానికి ఘనత మహిమ ప్రభావం అర్పించిన మీ కృప సత్యం దర్శించమని దీవించి ఆశించడం దర్శమని చరిత్ర మనందరూ జ్ఞాపకం ప్రభా బుద్ధికర సమయంలో లోకానికి వెలుగై ఉన్నారని చెప్పారు.
వెలుగు మంచిదే కానీ అయ్యా వెలుగుని చూడలేని స్థితిలో మేము ఉన్నామేమో. మా మనోత నేత్రాలను తెరిచి మీ సాక్షి జీవించి కృప దాచమని సకల ఘనత మహిమ ప్రభావిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ కిరణంతో వేడుకలు శుద్ధించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె అందరికి వందనాలు. మరొకసారి ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరినీ, వాక్యమైన బిడ్డలందరినీ, లైవ్లో నాతో ఏకీభవించిన బిడ్డలందరినీ దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించిన గాక.